పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా కరుణించు మేరీ మాతా, కరుణించు ఆరోగ్య మాతా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నవదిన ప్రార్థనలు ప్రారంభించి 5వ రోజునకు ఈరోజు మనము ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుడు ఈ దినం కూడా మరియ తల్లి ప్రార్థన ద్వారా, నవదిన ప్రార్థన ద్వారా మనందరినీ దీవించుటకై ఏర్పరచుకున్నటువంటి ధ్యానాంశం. As we enter into the 5th day of Novena, this is the reflection for the 5th day of Novena. కలంకమన్నదే ఎరుగని నిష్కలంక ఆరోగ్య మాత, నిండైన దేవుని వరములు ప్రసాదించే మహోపకారి రాజ్ఞి వర్ధిల్లు. ఎలిజబెత్తమ్మ ఇంటిలో నీవు ఉన్నప్పుడు వారికి నీ బాల యోహానుకును ఎన్నో మేలులు వనకూర్చితిరి. వేళాంకణిలో పుణ్యక్షేత్రంలో వెలసిన తల్లి, మాకు కావలసిన అన్ని మేలులు దేవుని వద్ద నుండి సమకూర్చండి. నీ అపార కృప వలన ఈ పుణ్యక్షేత్రంలో చూపును వినికిడిని, రోగ స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని పొందినవారు ఎంతోమంది, పాప జీవితాన్ని త్యజించి మారు మనసును, మనశ్శాంతిని, అద్భుతకరమైన ఆత్మీక శాంతి సమాధానం పొందినవారు అనేకులు వారు. ఓ దయా కరుణ కటాక్షముల ప్రవహించే సజీవ జీవల నది, కనికరముగల రాజ్ఞి, నిత్య సహాయ మాత, మానవాళికి నీవు చేసిన మహాకార్యమును గురించి మీకు మేలరిగిన స్తోత్రములు చెల్లించుచున్నాము. లోకరక్షకుని ప్రసాదించిన మీకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాము. నిన్ను ఘనముగా హెచ్చించిన సర్వోన్నతుడిన సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుచున్నాము. మా కొరకు సదా మీ దివ్య కుమారుని వేడండి. కాంతిని ఎరుగని పుష్పము ఉండదు, బిడ్డను ఎరుగని తల్లి ఉండదు. మానవుల మాతగా మీ బిడ్డలైన మమ్మందరినీ ఎరిగిన తల్లివి నీవు. మమ్ము మీ రెక్కల మాటున దాచి మీ ప్రేమ హస్తములతో కాచి కాపాడండి. మీ దివ్య కుమారుడును మా రక్షకుడిని యేసుక్రీస్తు నాదుని నిరాకరించిన వారును, ఆయన గురించి తెలియని వారును, పాపకోపంలో కూర్చుకొని పోచున్నటువంటి వారును పరివర్తన చెంది ఆయన చెంత చేరునట్లుగా ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డల ఉద్దేశములతో ఈరోజు మంగళవారం అద్భుతాలు అంతోని వారి ప్రార్థన ద్వారా, అద్భుతాల ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని భక్తితో ప్రార్థిస్తాం. దాసరి ప్రసాద్ స్వప్నాలకు 2వ సంతానముగా ప్రభు మగబిడ్డను ప్రసాదించబోతున్నందుకు కృతజ్ఞతగా, గర్భంలోని బిడ్డను ప్రభు కాచి కాపాడి ఆశీర్వదించినట్లుగా, ఎటువంటి మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండనట్లుగా, ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్లుగా, ఇక ముందు కూడా జరగబోయే టెస్ట్ అన్నిటిలో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా, దాసరి నైనిక మంచి ఆరోగ్యం, జ్ఞానం, మాటలు వచ్చినట్లుగా, ప్రసాద్ యుఎస్ఏలో చేస్తున్న ఉద్యోగం నెక్స్ట్ ఇయర్కి ఎక్స్టెన్షన్ అగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నాన్సీ, విన్సీ, ప్రిన్సిల మంచి ఆరోగ్యం, మంచి చదువుల కొరకు, నాన్సీ జన్మదినోత్సవ సందర్భంగా దీవెనల కొరకు మంచి ఆరోగ్యం, తలంచిన తలములు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినం జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి నాన్సీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆదూరి వివియానా రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, మంచి చదువుల కొరకు, రితిక, రియా మంచి జ్ఞానం, పాడి పంటలు ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ప్రదీప్ మరియు జ్యోతి. ఆదూరి వివియాన్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గౌతమ్, యశోద, రియాన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా, రియాన్ 2వ జన్మదినోత్సవ సందర్భంగా రానున్న రోజులలో దేవుని కృప తోడుగా ఉండినట్లుగా, మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు, గౌతమ్ మంచి ఆరోగ్యం, చేస్తున్న పనులలో దేవుని కృపానుగ్రహం తోడే ఉండినట్టుగా, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యకారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కృపారాణి 7 నెలలు బిడ్డను
బిడ్డకు జన్మనిచ్చి ఉండగా ఆ బిడ్డ మంచి ఆరోగ్యం, ఆ బిడ్డ క్రిటికల్ కండిషన్లో ఉండగా పూర్తిగా త్వరగా కోలుకోవాలని బిడ్డ సాధారణ ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారి కోసం మీరందరూ కలిసి ప్రార్థించండి. చిన్నారి బిడ్డను ప్రభు దీవించమని ప్రార్థించుదాం. శోభారాణి శౌరెడ్డి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు చేస్తున్న పనులన్నింటిలో దేవుని తోడ్పాటు కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో బంధకాల నుండి, ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈదర అబ్రహాం రెడ్డి సృజన వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరియ తల్లి మరియు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ యేసు తిరుగుదయమునకు సమర్పిస్తూ కృతజ్ఞతగా వారిపై దేవుని దీవెనలు అపారముగా కురిపించబడినట్లుగా, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఓర్కు వీసా వచ్చినట్లుగా, ఈ పనులన్నింటినీ ప్రభు దీవించినట్లుగా, దేవుని సంరక్షణ, దేవుని మార్గంలో వారు ఎల్లప్పుడూ నడిపించినట్లుగా, వారు వివాహ జీవితంలో దేవుడు ప్రేమను, విశ్వసనీయతలు సాక్షులుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈదర అబ్రహాం రెడ్డి సృజన వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే పాల్ అభిషేక్, సౌందర్య, డేవిడ్, అఖిల్, మహిమ కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, డేవిడ్, అఖిల్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభు హృదయానికి అర్పిస్తూ అంతోని వారి ప్రార్థన ద్వారా, అద్భుతాల ఆరోగ్య మాత ప్రార్థన ద్వారా మనలందరినీ ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఓట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఈరోజు 2వ జన్మదినోత్సవం కూడా జరుపుతున్న రియాన్ని ప్రభు ఆశీర్వదించమని హ్యాపీ బర్త్డే చెప్పి మరియ తల్లి ప్రార్థన కోరుతూ దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లిని యేసుప్రభు సిలువ క్రింద నిలబడినప్పుడు మన కోసం ఇచ్చాడు. అందువలన ఆమె మధ్యస్థ ప్రార్థన కోరితే కరుణామయుడైనటువంటి మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన విని తప్పక మనకు సహాయం చేస్తాడు. తల్లి అడిగితే కాదు అని చెప్పక అవునుగాక అని పలికిన మరియ తల్లి మాట విని మనకు ఈరోజు సహాయం చేయమని ఈ గొప్ప పాట ద్వారా ప్రభుని మనం అర్థిస్తూ పాడబోతూ ఉన్నాం. మొదటి గుర్తులో లూకాసు వార్త 1:35 దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తిని ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అనబడును. The Lord's angel came to Mama Mary and told her, the Holy Spirit will overshadow you, and the child that will be born will be called holy, and he will be called the Son of God. పవిత్రాత్మ మహిమ వరపుత్రుని కంటివమ్మ, ప్రభు యేసు నాదు కృపచే ఈ భూమికి కలిగిందే రక్షణ. ఆ రక్షణను ఈ నవదిన ప్రార్థనలో ప్రతి ఇంటిలో రక్షణం కలిగినట్టు, సంతోషం కలిగినట్టు, ఆనందం కలిగినట్టు, అద్భుతాలు కలిగినట్టు ప్రార్థించమని మనం పాడబోతున్నాం. ఎస్, Holy Spirit overshadowed and she brought forth a baby who brought the salvation for the whole world. Today we shall pray for salvation, joy, peace, miracles, wonders during this novena. ఈ ఉద్దేశం కోసం భక్తితో పాడుదాం. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా, నీవే శరణింక మేరీ మాతా. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా, నీవే శరణింక మేరీ మాతా. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుని కంటివమ్మా, పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుని కంటివమ్మా. ప్రభు యేసు నాదు కృపచే మా భువికి కలిగే రక్ష. ప్రభు యేసు నాదు కృపచే మా భూమికి కలిగే రక్ష. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా, నీవే శరణింక మేరీ మాతా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎట్టు వెళ్తున్నామో ఎలా వెళ్ళాలో ముందుకు సాగాలో అర్థం కాలేదని అయోమయమైన పరిస్థితిలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకు ఈ గుర్తును అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. We don't know where to turn to, how to proceed, confused stage. All those people we shall offer during this decade. అందుకే ఈరోజు మా బ్రతుకు పరిహాసముగా మారిపోయింది, మాకు శాంతి లేదు, దినదినము శోధనలే అని ఏడుస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఈ గుర్తులో శోధనకు గురి అయి కలతలు చెంది అయినా బయటపడి తరతరముల వారికి ధన్యురాలుగా మారిపోయిన అమ్మ మరియ తల్లి పండుగ ద్వారా మీ కలతలన్నీ తొలగిపోవాలని, మీకు ఉన్నటువంటి శోధనలన్నిటిలో మీరు గెలిచి బయటపడు మార్గమును 1 కొరింథీ 10:13 ప్రకారం దేవుడు దయచేయమని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఓ గాడ్, వీ డోంట్ నో, వీఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్, we are humiliated, we go through many kind of tests in our life, we don't have peace. Amidst all these things, the Lord says, I will not allow you to be tested beyond your strength, and I will make you to come out of your problem. Maria తల్లికి చేశాడు ప్రభు, మనకు కూడా చేస్తాడు. Yes, Mama Mary was perturbed, troubled, but she became blessing for so many generations today. వేళాంగనికి వచ్చింది, ఫాతిమాకు వచ్చింది, అలాగే లూర్దు నగరంలో ఆ తల్లి వెలసింది. ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నది యేసయ్యను మోసుకొని. భక్తితో పాడండి, విశ్వాసముతో పరిహాసము, అవమానము, దుఃఖము, అశాంతి తొలగిపోవునుగాక. భక్తితో పాడుదాం. గురిలేని దరి చేరి పరిహాసమాయే బ్రతుకు, గురిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు, క్షణమైన శాంతి లేదే, దిన దినము శోధనయ్యే, క్షణమైన శాంతి లేదే, దిన దినము శోధనలే. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. మీ పరిస్థితులను బట్టి అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి విన్నవించండి. మీ ప్రార్థనకు జవాబు గుర్తులో లభించునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్త్రీలు అనేక మంది అమ్మ మరియ తల్లి కాలంలో ఉన్నప్పుడు ఒక్క స్త్రీకి మాత్రమే దేవుడు పరలోకం నుండి దూతను పంపించి ఆమెను అనుగ్రహ పరిపూర్ణురాలన్నాడు. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన ఎలిజబెత్ అమ్మ పలికిన మాటలో స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము కూడా ఆశీర్వదింపబడనని ఒక్క స్త్రీకి దేవుడు అలాంటి సర్టిఫికేట్ ఇచ్చాడు. చాలామంది స్త్రీలు ఉన్నప్పుడు మిమ్మలను కూడా అలా దేవుడు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, మీకు పెళ్ళై ఉంటే మీ పిల్లలకు మీ గర్భఫలము కూడా ఆశీర్వదింపబడినట్టు చేయాలని ఈ గుర్తులో ప్రార్థించుకోండి. లూకా 1:42 అలా చెప్తుంది. Luke chapter 1 verse 42, when there were many women in the time of Mama Mary, only one woman received this certificate. You are blessed among all the women, and blessed is the fruit of your womb. These days we are praying for you as mother or father and family, for your children, for your offspring. Luke 1:42. అదే దీవెనలు మాకు కూడా ఇవ్వము తల్లి అని పాడే పాట ఈరోజు పాడుతున్నాం. పాడుదాం. స్త్రీలందరిలో నీవు దీవెనలు పొందితివమ్మా, స్త్రీలందరిలో నీవు దీవెనలు పొందితివమ్మా, ఆ దీవెనలు మాకివ్వా తనయుని వేడు తల్లి, కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. తల్లి శరణు కోరుతూ వేలాంక నీకు వచ్చున్న అనేక మంది బిడ్డలు తిరిగి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. మీరు కూడా ఈ నవదన ప్రార్థన ద్వారా గొప్ప సాక్షులుగా మారుదురుగాక. భక్తితో గుర్తులో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి నవదన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మా మరణ సమయమందు మా కోసం ప్రార్థించండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థనే ఈరోజు మరొకసారి 3 గంటల ప్రార్థనలు కూడా సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. నౌ అండ్ ఫర్ ఎవర్, స్పెషలీ అట్ ద టైమ్ ఆఫ్ మై డెత్,
That's what we pray in the Hail Mary and Holy Mary prayer. And we pray for special protection through this prayer now. Andaru kalisi యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఒడకాలలో పాల్గొంటున్న వారిని నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మీ ఉద్దేశముల మీద చేయి ఉంచి ప్రార్థించుకోండి. ఆల్ దట్ యు ఆర్ రిటర్న్ డౌన్ as intention, place your hands there and pray. నాతో పాటు మీరు కూడా అంగీకరించుకొని నమ్ముతున్నానని చెప్పండి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పాడు. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా సెయింట్ ఫౌస్టినా కరుణామయిని ఆరోగ్య మాత ఓ మదర్ ఆఫ్ గాడ్, మర్సిఫుల్ మదర్ ఆఫ్ గాడ్, మదర్ ఆఫ్ వేళాంకన్ని ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఈ ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎఫెసీ 5:15-17 దొరికిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోండి. అర్థం ఏంటిది? మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు అని అర్థం. All the opportunity that God is giving you, make use of it. Ephesians 5:15-17 says, in our city, good news is going to be preached again by a great servant of God all the way from Africa. And the father's name is Father Anthony Paranikamalil VC. Father గారు ఆఫ్రికా నుంచి 3 రోజులు మన మధ్యలో ఉండబోతున్నారు. అక్టోబర్ నెలలో 3, 4, 5 శుక్రవారం, శని, ఆదివారం ఈ 3 రోజులు కూడా సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో సాయం సమయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక స్వస్థత మహాసభ జరుగుతుంది. మీ అందరినీ కూడా డివైన్ లైట్ మినిస్ట్రీస్ వాళ్ళు, పాస్టల్ సెంటర్ వాళ్ళు, క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యువల్ సెంటర్కి చెందినటువంటి వ్యక్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా రండి. నేను కూడా వ్యక్తిగతంగా వాళ్ళ తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను కూడా మీతో పాటు ఆ ప్రార్థనలో పాల్గొనటానికి వస్తూ ఉన్నాను. ఎస్, 3rd, 4th and 5th of October, Friday, Saturday, Sunday, we have a beautiful opportunity in the month of October, and the timing is 5 to 9 in the evening, and the venue is St. Mary's High School ground, Sikandrabad. And the great servant of God from all the way from Africa, Father Anthony Paranikamalil, is coming to give the word of God and lead the healing service. Come and be blessed. 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఎక్కడ ఉన్నా, మరియ తల్లి ఎక్కడ ఉన్నా యేసయ్య ఉంటాడు. మరియ తల్లి ఎక్కడ ఉన్నా యేసయ్య, యేసయ్య ఎక్కడ ఉన్నా మరియ తల్లి ఉంటారు. అందుకంటే ఆమె కడుపులో మోసింది, కడదాకా మోసింది. అలాగే వేళాంకణిలో ఆ 2 అబ్బాయిలు అమ్మా అని పిలిచినప్పుడు, కిందికి దిగి వచ్చినప్పుడు తన యేసు ప్రభు బాల యేసును మోసుకొని వచ్చింది. అక్కడ అద్భుతాలు చేసింది, కన్నీళ్లు తుడిచింది. దర్శన గ్రంథం 21:4 ప్రకారం మీ కన్నీళ్లు కూడా దేవుడు ఈ నవదిన ప్రార్థన ద్వారా తుడుచునుగాక. ఇన్ వేళాంకణి, వెన్ both the boys cried out and called mama, amma, like that,
she came down with his little infant baby Jesus, and she wiped away their tears. According to Revelation 21:4 and 5, may all our tears be wiped away during this novena. Amen. భక్తితో పాడుదాం. వేలాంకని మాత, ఆరోగ్య మాత ఇక్కడ ఈ స్వరూప రూపంలో మన మధ్యలోనికి రావడం, అది ఆదివారం నాడు ప్రదక్షిణ రూపంలో మీ దగ్గరికి తీసుకురావడం, ఇవన్నీ జరగబోతున్నాయి. రండి, కుటుంబ సమేతంగా అందరికీ విషయాన్ని తెలియచేస్తూ వచ్చే ఆదివారం ఘనంగా ఆరోగ్యమాత పండుగ సెంటర్లో జరుగుతుంది. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. పండుగ ఇక్కడ జరగగా పండుగకు వచ్చిన మీ ఇంటిలో పండుగలు జరుగునుగాక. భక్తితో పాడుదాం. వేలాంగణిలో నీవు బాలయేసుతో వచ్చితివమ్మా, వేలాంగణిలో నీవు బాలయేసుతో వచ్చితివమ్మా, అద్భుతాలు ఎన్నో చేసి మా కన్నీళ్లు తుడిచితివమ్మా, అద్భుతాలు ఎన్నో చేసి మా కన్నీళ్లు తుడిచితివమ్మా, కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక ఆరోగ్య మాత. వేలాంగణిలో అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళారు. ఆ టైంలో మనం ఇక్కడ కొనియాడలేకపోయాం. అందుకే ఇక్కడ జరుగుతున్న పండుగ ద్వారా మీ ఇంటికి కూడా అమ్మ మరియ తల్లి అద్భుతాలు జరగాలని భక్తితో ప్రార్థించండి. ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా కూడా అద్భుతాలు జరగాలని ఇద్దరు వ్యక్తులు మగత్కర ప్రార్థన మంచిగా ప్రార్థించండి, పొందుకోండి. సాక్ష్యాలు త్వరలోనే మీరు చెప్పుదురుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల ముగించే మునుపు రేపటి దినం గమనించండి. రేపటి దినం ఇక్కడ సెంట్ ఆన్స్ పరంగిపురం సిస్టర్లు వడకంలో పాల్గొంటూ ఉండగా లైవ్లో సిస్టర్స్ అందరితో పాటు రేపటి దినం ప్రత్యేకంగా కరుణ జపమాలలో మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. అందువలన మీరందరూ కలిసి ఇక్కడ నాతో పాటు సిస్టర్స్ కూడా జాయిన్ అవుతారు. మీరు పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని మీలో కొంతమందికి ఆ సిస్టర్ కూడా పరిచయం ఉంటారు. వాళ్ళందరికీ ఈ లింక్ను పంపిస్తూ ప్రతి ఒక్కరూ రేపటి దినం ప్రభు నామంలో అద్భుతాలు పొందేటట్టు ప్రార్థించుకోండి. టుమారో నాట్ ఓన్లీ దిస్ టీమ్ హియర్ బట్ ఆల్సో సెంట్ ఆన్స్ పరంగిపురం sisters who are attending the retreat, they will also join in the live tomorrow, and so join with us for a great things to happen. So many
anointed servants of God coming together itself is a miracle. అభిషేకం పొందిన గురువులు తర్వాత సిస్టర్లు అందరూ కలిసి ప్రార్థిస్తే ఎంత అద్భుతం జరుగుతుందో మీకు తెలుసు. అందువలన మీరు దయచేసి రేపటి దినం ఆన్లైన్లో అందరూ కూడా సిస్టర్స్తో పాటు ఈ పరిశుద్ధమైనటువంటి గడియలో కరుణ జపమాలలో పాల్గొనండి. అలాగే తెలుగు వడకం 22 సాయంత్రం నుంచి 26 వరకు జరుగుతున్న వడకానికి పేరు అద్భుతాల వడకం. అద్భుతాలే లేదు అంటున్న వాళ్ళు అద్భుతాలు పొందుకోవటానికి, చవి చూడటానికి రండి, వచ్చి చూడండి అని ప్రభు పిలుస్తున్న ఒక వడకం 22 సాయంత్రం నుంచి 26 వరకు. 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్ వీ హ్యావ్ మిరకులస్ రెట్రీట్ ఇన్ తెలుగు. కమ్ and if you are wanting a miracle, come expecting great miracles to come, because God will never put you to shame. రెండవదిగా 29 సాయంత్రం నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు దంపతులు మరి పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి సువార్త కూటం ఇక్కడ జరుగుతుంది. మీ పిల్లలు సువార్తను పొందటానికి దంపతులుగా కుటుంబ సమేతంగా మీరు ఆశీర్వాదం పొందుటకు మీరు ధరించినటువంటి తాలిని, ఉంగురమును, తర్వాత ఆ రోజు లాస్ట్ రోజు పూలదండలు మార్చి మిమ్మల్ని మరొకసారి పెళ్లి జీవితంలో నూతనీకరించే అవకాశం ఇది. పిల్లలందరినీ మీరు ఏ విలేజ్లో, ఏ గ్రామంలో ఉన్న, పట్టణంలో ఉన్న పిల్లలందరినీ వడకానికి పంపటానికి మీ గురువులకు చెప్పండి, సిస్టర్లకు చెప్పండి. సెలవు దినములు కావున పిల్లలు ఇంటిలో అటు ఇటు తిరుగుతుంటారు. ఎందుకంటే కాలములు బాగలేదు. పిల్లలను ఇక్కడికి పంపండి. మేము వాళ్ళని అభిషేకించి బాలయేసులాగా తిరిగి మీ ఇంటికి పంపిస్తాం. దయచేసి గమనించండి. మరి ఇంకా 4 రోజులే ఉన్నాయి. తర్వాత మనం పండుగలో ప్రవేశించబోతున్నాం. అందుకే విన్నపాలన్నీ రాసి పెట్టుకొని ఆదివారం నాడు 9:30 కల్లా మీరు వచ్చేసి ఆ విన్నపాలను సమర్పించుకోండి. అలాగే ఆన్లైన్లోనే దయచేసి పూజలు అన్నీ కూడా ముందుగానే ఇక్కడ తెలియచేసి వాళ్ళు రాసుకొని ఆ రోజు చదువుతారు. ఆ రోజు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడకుండా స్ట్రైట్గా హాల్ లోపలికి వచ్చి అమ్మ మరియ తల్లి ప్రార్థనలో పాల్గొనాలని, ప్రదక్షిణలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో మనం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. యేసు ప్రభునికి ఇంకొక పేరు కృపామయుడు. కృపామయుని కన్న తల్లికి పేరు కృపామయురాలు. అందువలన కృపతో నింపబడిన యేసు ప్రభుని యోహాను 1:16 కృప వెంబడి కృప పరిపూర్ణత నుండి మనకు ప్రసాదించే యేసు ప్రభుని మరియ తల్లి అడుగమని ప్రార్థించబోతున్నాం. మమ్మ మేరీ, యువర్ సన్ వాస్ కాల్డ్ గాడ్ ఆఫ్ గ్రేస్. Grace of the Lord Jesus Christ, we say like that. And also Mama Mary is full of grace. She is also grace-filled mother. So కృప, కరుణ, కృప, వరప్రసాదములన్నీ ఒక్కసారి మీ మీదకి ఈ చివరి గుర్తులో ప్రభగించునుగాక. దయగల తండ్రి ప్రభా, ఈ బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తూ 9 రోజులు ఎడతగాక నాతో పాటు ఇక్కడ ఉన్న బృందముతో పాటు పాల్గొంటున్నారో నీకు తెలుసు ప్రభా. రహస్య ప్రార్థనలన్నీ తెలుసు, రహస్యంగా ఏడుస్తున్న ఏడ్పులు తెలుసు. సంతాన భాగ్యం కోసం విలపిస్తున్న వారికి సంతానమును, అయా సెటిల్మెంట్ కోసం వచ్చి ఉన్న కుటుంబాలకు సెటిల్మెంట్, భయంకరమైనటువంటి క్యాన్సర్ అని బాధపడుతున్న ప్రజలకు దాని నుంచి బయటపడు మార్గంను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వీసా కోసం, పిఆర్ కోసం, ఇంకా జాబ్ కోసం, ప్రమోషన్ కోసం, అప్పు సమస్యలు తొలగిపోవాలని అనేక ఉద్దేశములతో అడుగుతున్న ప్రతి బిడ్డ నీవే అన్నావు. అడుగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదక్కండి దొరుకునన్నావు. అడుగుతున్నాం, పొందుకుంటున్నాం ప్రభా, తట్టుతున్నాం, నీ పరలోకాన్ని తెరుస్తున్నావు ప్రభా, వెదకుతున్నాం. మేము వెదక్కినదన్నీ మాకు దొరుకునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. అమ్మ మరియ తల్లి మీ ఇంటికి వచ్చి యేసయ్య ద్వారా అద్భుతాలు జరిపించునుగాక. ఆమేన్. కృపామయుని తల్లి, కృపామయుని వేడు తల్లి, కృపామయుని తల్లి, కృపామయుని వేడు తల్లి, కృపా వెంబడి కృపను మాకు దయచేయ వేడు తల్లి, కృపా వెంబడి కృపను మాకు దయచేయ వేడు తల్లి. కరుణించు మేరీ మాతా,
శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. భక్తితో అదే టైంలో విశ్వాసముతో ప్రార్థించి పొందుకున్న అద్భుతాలను చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు నవదన ప్రార్థనలు పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు అంతోని వారి ద్వారా ఈరోజు ప్రార్థన చేస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే ఆదివారం ఇక్కడ పండుగకు వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెంట్ ఆన్స్ ఫ్రంగిపురం సిస్టర్లు వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు నిరీక్షిస్తూ స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన మరియు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల వడకము దంపతుల వడకం తెలుగు వడకానికి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా అక్కగారైనటువంటి టెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా అనుగ్రహ పరిపూర్ణురాలైన ఆరోగ్యమాత పండుగకు సిద్ధపడుతున్న మీకు ఆరోగ్యమును ఆశీర్వాదమును దయచేసి ఏ కొరత లేకుండా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you through Our Lady of Grace and provide you with all the graces, make the miracle to happen to become a testimony. In Jesus' name we pray. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. God bless you.